ఇప్పుడు మీరు ఉద్యోగులు చూడండి, 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వంలో. అందులో ఇంచుమించు 5 లక్షల మంది కాంట్రాక్టు టెంపరీ ఉన్నారు, ఇంకా 5 లక్షల మంది రెగ్యులర్ ఉన్నారు. ఇవి కాకుండా యాడ్ చేసుకుంటా పోతావు. 70,000 యాడ్ చేసినావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కానిస్టేబుల్ అంటున్నావు, మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తావు. నువ్వు ఒక్కరిని యాడ్ చేస్తే నువ్వు వీక్తావు కావచ్చు, ఒక టర్మ్ కాకపోతే రెండో టర్మ్ కైనా వీక్తావు. కేసీఆర్ వీకెండ్ కదా, ఫిట్మెంట్ 42% ఇచ్చి వీకెండ్. ఇవాళ రిటైర్ అయిన వాళ్ళకి 80,000 జీతం వచ్చే, ఆ ఆడు రిటైర్ అయిన వాడు చచ్చిపోయినాక వాని పెళ్ళానికి మళ్ళా ఆమె చచ్చిపోయేదాకా మళ్ళీ సగం జీతం వచ్చే. ఇవన్నీ ఎవడు కట్టాలి? ఒక ఉద్యోగిని 20 ఏళ్ళకి హైర్ చేసుకుంటే ఆడు ఆయన పెళ్ళాము చచ్చిపోయే వరకు ఒక 80-90 ఏళ్ళు అయితే 60-70 ఏళ్ళు వాళ్ళకి ఎవడు పోషించాలి? ఎవరి పైసలు అవి? ప్రభుత్వం మరి ఇచ్చేది ఉంటే మొత్తం 1 కోటి మంది, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, 1 కోటి మందికి ఉద్యోగాలు ఎడికెళ్ళిస్తావో చూద్దాం. ఒక ప్రైవేట్ సెక్టార్లో ఒక ఉద్యోగి పనిచేయాలంటే ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని